హలో హాయ్ అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఇట్ల మీ దివ్య. ఏంటి ఈరోజు నేను వచ్చాను అనుకుంటున్నానా? ఈరోజు నా వీక్ ఆఫ్, సో మా మదర్తో పాటు కలిసి కుక్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా ఇట్రా, దాదా దాదా. హలో హాయ్ అంత చూసారా బాగున్నారా? చూసారా మదర్ ఎంత క్యూట్గా ఉంది. మళ్ళీ మొదలెట్టాడు వీడు. మమ్మీ పోలికి అని అంటారు. ఇంకా అదే అమ్మా, పోవడం చాలే, పోవడం చాలే. నీతో కలిసి ఈరోజు నేను కుక్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మా. ఐటమ్ క్రీమీ మష్రూమ్ అని చెప్పి. నువ్వేం చేస్తావు అయితే? మేతి ఇచ్చామని చేద్దాం అనుకుంటున్నాను. వాయిస్ చూద్దాం ఎవరిది బాగా వస్తావు లాస్ట్కి. ఓకే, చాలా యాక్సెప్టెడ్. ఓహో ఛాలెంజ్ అయితే సూపర్. అయితే ఈసారి ఏదో తేడాగా ఉంది. ఇంటా కండిషన్, నేను గెలిస్తే నువ్వేం చేస్తావు? నీకో శారీ కొనిస్తాను. ఇదేంద్రిదా ఆపరిచినట్టుంది నాకా. సరే, నువ్వు గెలిస్తే నేను నీకు షర్ట్ కొనిస్తాను. ఓ సూపర్. మరి మరి ఎవరికి అది బాగుంటుందో చూద్దాం. సరే మరి వెళ్దామా కిచెన్ లోకి. సరే, ఓకే. అక్కడ చాలా బాగుంది, కరెక్ట్ గ్యాస్ అంతా బాగా కనపడుతుంది. నేను కర్రీ స్టార్ట్ చేశాను, ఆయిల్ వేస్తున్నాను. మనం ఫస్ట్ టైం చేస్తున్నా గాయస్, సపోర్ట్ నాకు ఉండాలి. సపోర్టింగ్. దీంట్లో తాలింపులో జీలకర్ర వేసుకోవాలి, సోంపు వేసుకోవాలి. ఇది మేతి చెమన్ కర్రీ. దీంట్లో జీలకర్ర సోంపు తర్వాత మిర్చి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేయాలి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నెక్స్ట్ వరకు ఇలా అంటూ ఉండాలి. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే బటర్ వేసుకోవాలి. అమూల్ బటర్ వాడదాం, అదే ఉన్న వాటిలో బెస్ట్ అనిపిస్తుంది నాకు. జస్ట్ ఒక స్లైస్ కట్ చేసుకోండి లాస్ట్లో కొంచెం, ఇనఫ్. నెక్స్ట్ ఇలా బటర్ కరగాలండి. నెక్స్ట్ మనం తరుక్కున్న గార్లిక్ వేసుకుందాము. సన్నగా నా దాంట్లో ఇంటర్ఫీర్ అవుతుంది. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డిష్, మై డిష్ ప్లీజ్. This is my life, my pleasure, my passion, my kick. ట్రై మీ ఫస్ట్ టైం డూయింగ్. ఓకే, వేసుకున్న తర్వాత కొంచెం ఇది కొంచెం లైట్గా అగైన్ సేమ్ మిస్టేక్, బ్రౌనిష్ కలర్ రావాలండి కొంచెంసేపు. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాయి. నెక్స్ట్ మనం ఏంటంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తగినంత ఆనియన్స్ యాడ్ చేసుకోండి, అన్నీ అవసరం లేదు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఇది కూడా లైట్ బ్రౌన్ అవ్వాలండి. ఏంటమ్మా ఎంతవరకు వచ్చింది ఇది? ఇంకా లైట్ బ్రౌన్ లోకి రావాలి. జస్ట్ బాగా నైస్ జరుపుకున్నవి ఆనియన్స్. నాకన్నా మీరే చెమ్మలో ఇలాగే లేస్లో ఉండాలి. మష్రూమ్ కర్రీలో ఆ సైజ్ చాలు. ఓకే, నైస్ నైస్. లైట్ బ్రౌన్లోకి వచ్చింది చూడండి ఆనియన్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా వేగాలి. చక్కగా బాగా వేగింది చూడండి. నెక్స్ట్ వీడియోలో అల్లం పేస్ట్ ఎలా తయారు చేయాలో నేను తయారు చేసే మెథడ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకోండి, బట్ వాష్ చేసుకోండి కేర్ఫుల్గా. మష్రూమ్స్ చాలా డెట్స్ జమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వాష్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఒక లైట్లా స్లైసెస్ కట్ చేసుకోండి. సో మనకి కర్రీ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, బాగా టేస్ట్ మనకి. లేకపోతే డైరెక్ట్ మష్రూమ్స్ కూడా వేసేసుకోవచ్చు మీరు, కటింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి. తగినంతగా సాల్ట్ వేసుకోవాలి, పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం బ్రౌనిష్కి వచ్చాయి, బాగా అయ్యాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక చాప్ చేసుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం.
తగినంతగా సాల్ట్ వేసుకోండి. పసుపు కూడా కొంచెం వేసుకోండి. ఇంకేంటమ్మా సంగతులు? అమ్మ ఏదైనా పాట పాడచ్చు కదా అమ్మ. ఏం సిగ్గుపడుతున్నా పాట పాడమంటే? పాటలు ఎక్కడ లిరిక్స్ తప్పు పాడతాం మళ్ళీ భయమా? ఎంజాయ్ చేయాలంటే నువ్వు పాడుకో పాట. ఇది మరీ బాగుంది. నేను అడిగితే నాకే రివర్స్ నాకు చెప్తావు పాట పాడుకోని చెప్పి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. పాట పాడి మూడ్లో ఉన్నావేమో, నువ్వు పాడు, నేను వింటాను. సరే ఎదురు ఏమన్నా వెయిట్ చేస్తున్నావా మూవీ కోసం? రాజమౌళి మహేష్ బాబు మోస్ట్ పెట్టిన మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా చూద్దామని ఎదురు చూస్తున్నాను. ఎందుకని? ఎవరి కోసమని? రాజమౌళి మహేష్ బాబు కోసమా? ఇద్దరి కోసం. యాక్చువల్గా మా మదర్ పెద్ద మహేష్ బాబు ఫ్యాన్ అండి. దాని ముందు పెద్ద కృష్ణ ఫ్యాన్. ఇంకా అట్ల నుంచి వాళ్ళ ఫాదర్కి అట్లా ఇంకా వచ్చేసి అట్లా మహేష్ బాబు ఫ్యాన్ అయ్యింది. అట్లా అందరికి బాగా ఈగర్ వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టమాటా బాగా ఫ్రై అయ్యాయి, దగ్గరగా పేస్ట్ లాగా అయ్యాయి. ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మెంతి కారం, తగినంతగా మేతి చాము. ఇలా అన్నీ కలిపి బాగా యాడ్ చేసుకోవాలి. అమ్మా నువ్వు వేసిన కసూరి మేతి అమ్మా, మేతి చెమ్మని మన ఐటెం పేరు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు సార్. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే స్పైసెస్ అన్నీ బాగా కలవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాలి, అప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా ఉడికినట్టు అనమాట, రోస్ట్ అయినట్టు. ఇప్పుడు మెంతి కూర యాడ్ చేసుకోవాలి. ఏంటి ధనుష్ సంగతిలో నీ కర్రీ ఎంతవరకు వచ్చింది? నాదమ్మ ఇంకా అవుతా ఉంది. ఇది ఇంకా మష్రూమ్ ఉడకలేదు, ఇంకా ఉడకాలి. నాకు కొంచెం టైం తీసుకుంటారు ఇంకా. అమ్మ నాకు ఏమనుకో ఒక చిన్న రిక్వెస్ట్, మీ నెక్స్ట్ వీడియోస్లో కానీ అప్కమింగ్ వీడియోస్లో కానీ ఈ పెయింటింగ్స్ కానీ డ్యాన్సెస్ కానీ చూపించచ్చు కదా కొంచెం. ఆ కేటగిరీ పీపుల్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సిగ్గుపడుతుంది మా మదర్, కానీ మా మదర్ అసలు చిన్నప్పటి నుంచి డ్యాన్సెస్ ఇరగదీస్తుంది. ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ, స్టిచ్చింగ్, పెయింటింగ్స్, డ్రెస్సెస్ మీద సూపర్ వేస్తుంది. హోప్ తను ఏదో ఒక వీడియోలో అవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తానని ఆశిస్తున్నాను. వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న జీడిపప్పు మిక్సీకి వేసుకోవాలి. తగినంతగా కారం తీసుకోవాలన్నమాట. ఇలా మిక్సీకి వేసుకున్న జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా యాడ్ చేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. కానీ నిమిషము చూసుకోవాలి, 2 మినిట్స్కి ఒకసారి. ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ చేసాం కదా, అడుగుంటుంది అనమాట. మధ్య మధ్యలో వెంట చెక్ చేసుకోవాలి. అనే కుక్ అయింది గైస్, బాగా కారం ఉంది వేసాక బాగా మిక్స్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకొని చాలు, ఇన్నఫ్, ఎక్కువ అవసరం లేదు. నాదైతే అయిపోయింది గైస్, నా మష్రూమ్ కర్రీ. టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది, క్రిస్పీగా, టేస్ట్ అంత స్పైస్ కరెక్ట్గా ఉన్నాయి. బట్ అట్ ది ఎండ్ నేను చెప్పాల్సింది కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. చూద్దాం. ఇది బాగా ఇలా కుక్ అయిపోయింది, పైకి ఆయిల్ జల్లుతుంది, దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు పక్కన కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. పక్కన కొంచెం తురిమి పెట్టుకున్న పన్నీరు పౌడర్ కూడా వేసుకోవాలి.
ఏంటమ్మా సూపర్ ఉంది చూడ్డానికి అసలు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇలా బాగా కలుపుకోవాలి. మ్మ్. కొంచెం సిమ్లో మగ్గనివ్వాలి. ఏంటమ్మా నాది అయిపోయింది ఇంకా అవ్వలేదా? నాది కొంచెం లాంగ్ ప్రాసెస్ కర్రీ కదా, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. కొంచెం టేస్ట్ చూసి చెప్పు. చూపియమ్మ ఒకసారి. సూపర్ వచ్చిందమ్మా, హోటల్ స్టైల్లో. టఫ్ కాంపిటీషన్ అయితే ఎవరు గెలుస్తారు చూద్దాం అయితే. థ్యాంక్ యూ. ఓకే, అదే మా ఫాదర్ బయటకు వెళ్ళారు, కొంచెం వచ్చాక మా ఫాదర్తో టేస్ట్ చూపిస్తాను. తను బట్టి ఛాలెంజ్ ఎవరు గెలిచారో తెలుస్తుంది మనకు కూడా. 2 hours later. డిష్ రెడీ అయింది గాయస్, మా ఫాదర్ కూడా వచ్చారు. సో వెళ్ళి టేస్ట్ అడుగుదాం ఏది బాగుందనేది. మేమిద్దరం ప్రిపేర్ చేసాం చెరుకు కర్రీ. ఏ డిష్ బాగుందో టేస్ట్ చూసి చెప్పండి. సో ఇదేం కర్రీ ఇది? అది మేతి చెమన్, ఇదేమో క్రీమీ మష్రూమ్. ఏది నచ్చింది డాడీ నీకు కర్రీ? రెండు దేనికవే బాగున్నాయి, కానీ కొంచెం క్రీమీ మష్రూమ్ కొద్దిగా బాగా ఎక్కువ బాగుంది. వెరీ గుడ్. అయితే నేనే గెలిచాను అనమాట ఛాలెంజ్లో. ఓకే. ఏదో ఫస్ట్ అటెంప్ట్ గైస్, కానీ బాగా మా ఫాదర్ నా డిష్ నచ్చిందన్నారు. నైస్. అయితే అమ్మ మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టు ఛాలెంజ్లో నాకు షర్ట్ కొని ఇచ్చాలి. ఓకే 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 చలో గైస్ షాపింగ్కి వెళ్దాం. బాగున్నారా అందరూ? నేను మా సన్ను ఛాలెంజ్ వీడియో తీసాం కదండి, దానికి మా సన్ గెలిచాడు. కానీ మా అన్నట్టుగా అతన్ని షాపింగ్ చేసి డ్రెస్ కొనియాలి. షర్ట్ తీసుకుందామని షాపింగ్కి వెళ్తున్నాము. మేమైతే సోల్ స్టోర్కి వచ్చాము. డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి, అవే చూస్తున్నాము. అదే మమ్మీకి ఏం నచ్చితే అది ఇద్దాం అనుకుంటుంది, చూస్తున్నాం. అదే ఇది ఎలా ఉందమ్మా? ఎల్లో చాలా ఉన్నట్టుంది మన దగ్గర. ఆయన బాగానే ఉంది, మినియన్స్ బాగుంది. సరే ఇంకా చూద్దాం అయితే. అమ్మ నేను ఇప్పుడు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తాము ఒక్కసారి. అదే రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను ఒకసారి. మా మదర్కి వాష్రూమ్ అని చెప్పి ఇట్లా వచ్చాను. సో యాక్చువల్గా నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను మా మదర్ని. మా మదర్ నాకు సర్ప్రైజ్ కాదు, నేను తనకి సర్ప్రైజ్ చేయబోతా. ఎలా అంటే తను ఎప్పటి నుంచి తనకు ఒక ఫేస్ బ్యూటీ ప్రోడక్ట్ కావాలంటుంది, తన దగ్గర లేదంట అది. సో నేనే సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే లెట్స్ సీ. షాపర్స్లో ట్రై చేశాను, నాకైతే దొరకలేదు అక్కడ ప్రోడక్ట్. సో ఇప్పుడు టీరా స్టోర్కి వస్తున్నాను చెక్ చేద్దామని. యాక్చువల్గా మష్రూమ్ కర్రీ అనేది మా ఫాదర్కి బాగా ఇష్టం అండి అది. సో అందుకు నేను అక్కడ గెలిచానే కానీ యాక్చువల్ నాకైతే మా మదర్ కర్రీనే నచ్చింది. అయినా నేనేంటండి మా మదర్కి గిఫ్ట్ ఇవ్వడం చెప్పండి? మా మదర్కి నేను గిఫ్ట్ ఇవ్వాలి, నేనే చాలా రుణపడి ఉన్నాను తనకి. తను మాకు చాలా చేసింది. సో ఇట్స్ నథింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు సర్ప్రైజర్. టీరా షోరూమ్కి అయితే వచ్చాము స్టోర్కి. ఇండియాలో కూడా దొరకలేదండి వాడు. మోస్ట్లీ అసలు ఇక్కడ హైదరాబాద్లో దొరకదు అంటున్నాడు అది. నేను ఇంకా ఆన్లైన్లో ట్రై చేయాలి, ఇక్కడ కష్టమే అనిపిస్తుంది ఇంకా. ఓకే ఐ విల్ సర్ప్రైజ్ హర్ విత్ అనదర్ గిఫ్ట్. లెట్స్ సీ. ఇదైతే చూసాను గైస్, ఇదైతే నచ్చింది నాకైతే. మా మదర్కి కూడా నచ్చచ్చు అనుకుంటాను. ఒకసారి వేరే కూడా ట్రై చేస్తాను ఒకసారి. ఇందాక చూపించాం కదా ఎల్లో డ్రెస్, అది ఎక్కడ వచ్చామంటే ఇది ఏఎంబి మాల్లో ఎన్ఎస్ లాట్ అండ్ స్టోర్. డ్రెస్ కలెక్షన్ చాలా బాగుంది. అంటే ఇప్పుడున్న యూత్కి కానీ ఎల్డర్ పీపుల్ కానీ అందరికీ సూట్ ఎలా ఉన్నాయి. సో చూడండి కొత్త కొత్త కలెక్షన్స్ అయితే ఉన్నాయి, మీరు కూడా వచ్చి ట్రై చేయొచ్చు ఒకసారి ఇక్కడ. మా మదర్ కంటే ఎల్లో ఫేవరెట్ కాబట్టి ఎల్లో చూస్ చేసుకున్నాము. ఇందాక చూపించింది నేను ఫైనలైజ్ చేయబోతున్నా, ఇంకా నాకు అది నచ్చింది. 399. ఓకే ఇందాక చూపించింది ఫైనలైజ్ చేశాను ఇంకా ఎల్లో కలర్ది. అది చాలా బాగా అనిపించింది నాకు ఉన్న వాటిల్లో.
ఇది తనకు పక్కన వస్తుందని అనుకుంటున్నాను. తీసుకున్నాం ఫ్రెండ్స్, ఫైనల్లీ గిఫ్ట్ సర్ప్రైజ్ టు హర్. లెట్స్ సీ. ఇప్పుడు వెళ్తున్నాం గైస్. నాకు తెలిసి మా అమ్మాయి గురించి నాకు తెలుసు కదా, పక్క పండుగలు తిట్టిద్ది నన్ను. నాకు అదే టెన్షన్గా ఉంది ఇప్పుడు. లెట్స్ సీ. షాపింగ్ తీసుకోవద్దు, ఎప్పుడు సీరియస్ చెప్తున్నాను. ఏంటమ్మా నేను ఇప్పుడు రాను సార్ మీ దగ్గర షాపింగ్. అది కాదమ్మా, అని చెప్పి నాకు అసలు ఇందాకే కాలు నొప్పి ఎక్కువైంటే గోవింద కూడా నన్ను నిలబడలేకపోతున్నాను. నీకు పౌడర్ ఎత్తుకడానికి వెళ్ళాను, పౌడర్ దొరకలేదు. చెప్పుకుంటా కదా నువ్వు ఎవడెత్తుకున్నాడు, పౌడర్ దొరకలేదు. సో నేనే నాకెందుకు గిఫ్ట్? అది నీకు ఎల్లోది ఇష్టం కదా, చూడదారు లేదు కదా. నేను వస్తా కదా, ఆ సైజ్ తెలియదు పాడుతుంది వేసుకొని చూడాలి. కానీ నీ సైజ్ నాకు తెలుసు కదా, నువ్వేంటి మాకు గిఫ్ట్ ఇచ్చావని చెప్పి నేనే ఇస్తున్నా ఇంకా గిఫ్ట్. ఇదిగో మొత్తం పడి ఉంటుంది. ఫస్ట్ చూడు, ఎలా ఉంది చూడు. బాగుంది. నేను ఎల్లో నచ్చిందే నచ్చలేదా? నచ్చింది. నేను ఎల్లో కొంటానే వద్దంటావు, నువ్వు వెళ్ళి ఎందుకున్నావు? % ఆఫ్లో ఉందంటే తీసుకున్నాం అక్కడ 50% ఆఫ్ ఉంటుంది. ఇట్లా లేదా? అట్లానే సేమ్ అట్లానే. మా సన్కి గిఫ్ట్ ఇద్దామని వచ్చి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు. మా హస్బెండ్ మా సన్ నాకే గిఫ్ట్ కొన్నారు. అంటే సరే మొత్తానికి నచ్చింది కదా. మొత్తానికి నచ్చింది, నాకు నచ్చిన డ్రెస్ తీసుకున్నాడు. సరే మా వీడియోస్ అన్నీ ఇలా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్ ద రేట్ ఇట్లా మీ దివ్య.